చేస్తున్నారు. వరుస సెలవులు ఉండడంతో పిల్లలు పెద్దలు అందరూ తరలివస్తున్నారు. గుంటూరు జిల్లాలో కృష్ణా పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘాట్లకు భక్తులు క్యూ కట్టారు. పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులతో పుష్కర ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు రావడంతో పలు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. అత్యంత వైభవంగా సాగుతున్న పుష్కర పుణ్య స్నానాలకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక్కడి ధ్యానబుద్ధ ఘాట్ వద్ద భక్తకోటి భక్తి భావంతో పుష్కర స్నానం చేసి పితృదేవతలకు పిండ సంతర్పణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. ఇక్కడ అంతా నీట్ గా ఉంది. చాలా ఘాట్లు ఏర్పాటు చేశారు కాబట్టి చాలా బాగుంది. లాస్ట్ టైం గోదావరి కంటే ఈ రేట్ బెటర్ గా ఉంది. Many thanks to Chandrababu Naidu garu. Excellent performance and excellent opportunities are available. చాలా బాగుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. అసలు మాకు బస్ దిగంగానే ఫ్రీ బస్సు. ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత నడుమ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పుష్కర ఏర్పాటు చర్యలు చేపట్టింది. మొదటి రోజు ఆశించిన మేరకు భక్తులు ఎక్కువ మంది రాకపోవడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పోలీసుల ఆంక్షలను సడలించారు. ఘాట్ల వద్దకు భక్తులు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లాలోని అమరావతి, సీతానగరం, తాళ్లాయపాలెం, దైదా, సత్రసాల, పెనుమూడి పుష్కర ఘాట్ల వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వారాంతపు సెలవులు కావడంతో భక్తుల రద్దీ మరో 2 రోజులు ఇలాగే కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు. ధ్యానబుద్ధ ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దగ్గరిలోని నమూనా ఆలయాలను దర్శించుకుంటున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐనవోలు సిద్ధి వినాయకుడు, అరుసవెల్లి సూర్య భగవానుడు, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి, శ్రీకాళహస్తి కాళహస్తేశ్వర స్వామి దేవతామూర్తులకు పూజలు చేస్తున్నారు. కృష్ణా పుష్కరాలకు విచ్చేసే భక్తులకు ఆకలి దప్పికలు తీర్చేందుకు ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకొచ్చింది. రోజుకు 3000 మందికి అన్న ప్రసాదాలు వితరణ చేస్తూ భక్తులకు బాసటగా నిలుస్తోంది. సౌకర్యం కోసం అందరికీ అవకాశం చేయిస్తూ ఈ సహాయ సహకారాలు మా బంధుమిత్రులందరితో కలుపుకొని కూడా ఈ సేవ చేస్తున్నామండి. అమరావతిలో ఇదే ఫస్ట్ టైం మేము పెడుతున్నాం. రోజుకి 2000 నుంచి 3000 వరకు అన్నదానం. పొద్దున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 12 గంటల వరకు, 12 గంటల నుంచి 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. ఇదే విధంగా ఈ 12 రోజులు కూడా కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుతున్నాం. సత్తెనపల్లికి చెందిన కొల్లిపర శంకర్రావు బ్రదర్స్ పేరుతో అమరావతిలోని గీత మందిరం పక్కన ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి భక్తులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా భక్తులకు అన్నదానం చేయాలని సంకల్పించారు. 4000 మంది చేస్తున్నామండి. ఇంకా ఎక్కువ వచ్చినా కూడా మేము పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాం. ఈ 12 రోజులు ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఇది జయప్రదం కావాలని భగవంతుని కోరుకుంటాం. వాళ్ళకి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నామండి. ఏళ్ళకి పుష్కరాల్లో ఎక్కడ భోజనం సరిగ్గా దొరకదు కదండి. మంచి ఆహారం అందించామని మేము మన ఇళ్లలో ఎట్లా ఉంటుందో అదే టైప్గా చేస్తున్నాం. మొత్తంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి.